జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మవదం క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి జాతకుల జీవన గమనంలో వ్యయస్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి వస్తున్నటువంటి తరుణం ఒకటి. ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే మిశ్రమమైనటువంటి ఫలదాయకం ఉంటుందేమో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం ఖర్చు అయిపోవటం ఉంటుందేమో, ఇలాంటి ఆలోచనలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించి శుభమూలక ధన వ్యయం అవుతుంది. ఒక శుభకార్యం అవ్వచ్చు, దైవ కార్యక్రమం అవ్వచ్చు, ఎంతో కాలంగా మీరు ఆలోచన చేస్తున్న ఒక ముఖ్యమైనటువంటి శుభకార్య సంబంధమైనటువంటి విషయానికి విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అన్యోన్యంగా ఉండగలుగుతారు. స్థిర చరాస్తుల్ని కూడా వృద్ధి చేసుకోగలుగుతారు. ఇది భవిష్యత్తులో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి ఒక ముఖ్యమైనటువంటి భాగ్య సంవత్సరంగా మనం చెప్పచ్చు. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, వ్యయస్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి వస్తే, గురువు బలంగా లేకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయోనన్న ఆలోచనలో ఉంటాం. కానీ మిథున రాశికి వ్యయస్థానంలోకి దేవగురువు బృహస్పతి వచ్చినప్పటికీ శుభమూలకమైనటువంటి ధన వ్యయాన్ని ఇస్తాడే తప్ప చాలా పనులు ఎంతో కాలంగా పూర్తి కానటువంటివి, జీవిత లక్ష్యం కోసం ఎదురు చూస్తున్న సఫలీకృతం కానటువంటివన్నీ కూడా అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. అయితే రాజకీయ రంగాలు, ప్రజా సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం కొంచెం ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు. అంటే జనాకర్షణ అధికంగా ఉందని మనం అనుకుంటున్నా, ఏవో తెలియని అసూయ రాగద్వేషాల వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం తిరగబడటము, అనుకూలవంతమైన ఫలితం రాకపోవటం, లేదా బోటాబోటే మార్కులతో ఉత్తీర్ణత అయినట్టుగా కొన్ని ఖచ్చితమైన నిర్దిష్టమైన ఫలితాలని పొందబోతూ ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడిన జీవన విధానంతో ఉంటారు. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది, యోగదాయకంగా ఉంది. మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా ఇటు కుటుంబాన్ని, మీ యొక్క వృత్తి ఉద్యోగాన్ని, భవిష్యత్ అన్నిటిని కూడా నిర్దేశించుకోగలుగుతారు. శత్రువులు మొత్తం మూకుమ్మడిగా మీ మీద ఏదైనా సరే విద్వేషాన్ని రెచ్చగొడుతూ విషం చిమ్మేటువంటి ప్రయత్నాన్ని అయితే తప్పకుండా చేస్తారు. కానీ భగవంతుడు కాలం మీ వైపుగా ఉన్నట్లు మీరు గతంలో చేసినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా అక్కడికి వస్తాయి. శత్రువులు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంతమంది ఉన్నా మీరొక్కరుగా వాటిని ఎదుర్కోవటమే కాదు, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని మీరు నమోదు చేసేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి కాలం. ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నంతో మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే సరైనటువంటి వృత్తి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం. కళ్యాణ గడియలు రాబోతున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. జీవితంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. జీవితంలో అన్నీ బాగున్నాయి, యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కానీ దేవగురువైనటువంటి బృహస్పతి మరింత బలమవ్వాలి. ఇక రెండవది,
తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి. మహాకాల భైరవ స్వామి వారి యొక్క రక్షని మెడలో ధరింపచేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి, ఆ బృహస్పతి యొక్క అనుకూలత వల్ల ఎన్నో విశేషవంతమైన ఫలితాలని మనం సాధిస్తాం. ప్రస్తుతానికి మీ యొక్క జన్మరాశికి వ్యయస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క బలాన్ని మనం పొందితే మరిన్ని విశేషవంతమైనటువంటి ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మారేడు కాయను తీసుకుని ఇంటి ప్రాంగణంలో ఉంచి విశేషంగా పూజిస్తూ ఉంటే అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ప్రతిబంధకాలు, సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కంది మల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలోని గురుదేవుల యొక్క ఆలయ ప్రాంగణానికి, మందిరానికి వెళ్ళి శ్రీ బ్రహ్మంగారి మఠంగా విరాజిల్లేటువంటి కంది మల్లయ్యపల్లి పురసంస్థానంలోని స్వామివారి యొక్క సజీవ సమాధి మందిరంలోని గురుదేవుల దర్శనాన్ని చేసుకోండి. ఏదైనా పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు గురుదేవుల యొక్క దర్శన మాత్రం చేతనే సమస్తమైనటువంటి పాపకర్మములు తొలగిపోతాయి. ప్రతికూలవంతమైనటువంటి దశలు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దర్శనానికై కంది మల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు నిద్ర చేసి వస్తే యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ఏవైనా ఆలయ ప్రాంగణాలు, నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాలు, వీటికి ధార్మికంగా సహాయం చేయండి. ఆలయ ప్రాంగణాల్లో ఉపయోగించేటువంటి పూజా సామాగ్రి, గంట, సెటారి, పంచపాత్ర, ఇటువంటి లోహపు పాత్రల్ని లేదా గిన్నెల్ని గనక అక్కడ ఉన్నటువంటి పురోహితులకి నిత్యం ధూపదీప నివేదనలు జరపడానికి అవసరమైన ఏవైనా వస్తువుల్ని గనక ఈ సంవత్సరం మీరు దానం ఇవ్వగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా కొనసాగుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.